అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈ గత కొద్ది రోజులుగా చాలా దేశం అంతా కదిలించిన సంఘటన ఇది. వైసీపీకి చెందిన ఎంపీ కుటుంబాన్ని, కొడుకుని, ఆయన సతీమణిని, ఆయన ఆడిటర్ని ఇక్కడ కొంతమంది రౌడీ షీటర్లు బంధించి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ ఇంట్లోనే బంధించి నానా రకాల చెప్పుకోలేని పనులన్నీ చేసి దానికి కారణం వెనుకున్న స్థలం ఇది విఐపి రోడ్లోని సిరిపురం జంక్షన్లోని ఈ స్థలం. ఇది మా దృష్టికి ఎలా వచ్చింది అంటే, రాష్ట్ర క్రిస్టియన్ పోరాట సమితి వాళ్ళు మా స్థలం, చర్చి స్థలం అన్యక్రాంతమైంది, 18,000 పైచిలుకు స్థలం, 18,000 గజాల పైచిలుకు స్థలం అన్యక్రాంతమైంది. అలాగే 3,000 పైచిలుకు సోషల్ వెల్ఫేర్ హాస్టల్ స్థలాన్ని కబ్జా కాకుండా ఈ దుర్మార్గులు దాన్ని దోపిడీ చేయకుండా ఆపింది జనసేన పార్టీ నుంచి మన కార్పొరేటర్స్, మన యాదవ్ గారు వీళ్ళందరూ, మూర్తి యాదవ్ గారు వీళ్ళందరూ ముందుకొచ్చి దీన్ని కాపాడారు. ఈ రోజున సాంఘిక సంక్షేమ హాస్టల్ చెందిన 3,000 పైచిలుకు గజాలను ఈ రోజున కాపాడుకోగలిగాం. వెంటనే కలెక్టర్ గారు స్పందించి 15 లక్షల పైచిలుకు డబ్బులు దీనికి వెంటనే శాంక్షన్ చేసి ఈ రోజున కాపాడుకోగలిగాం. ఇప్పుడు 18,000 పైచిలుకు గజాలను మటుకు క్రిస్టియన్ చర్చికి సంబంధించిన స్థలాన్ని వైసీపీ నాయకులు ఈ రోజున అన్యాక్రాంతంగా దోపిడీ చేస్తూ ఉన్నారు. దీన్ని సుప్రీంకోర్టులో ఉంది, హైకోర్ట్స్లో ఉన్నాయి, అన్ని కోర్టులు కూడా చెప్పింది ఈ స్థలం మీద స్టేటస్గా మెయింటైన్ చేయాలి, దీనిని కబ్జా చేయకూడదు, దీనిని అమ్మకూడదని చెప్పినా కానీ అన్నిటినీ దాటి ఫాల్స్ జీవోలన్నీ క్రియేట్ చేసి ఈరోజు ఈ స్థలాన్ని ఇక్కడ దాకా తీసుకొచ్చారు. ఇక్కడ తాగలేదు. ఈ వైసీపీ ప్రభుత్వానికి, జగన్ ప్రభుత్వానికి దేవాలయ స్థలాలు కాదు, మసీదు స్థలాలు కాదు, చర్చి స్థలాలు కాదు, ఏ స్థలమైనా సరే దాన్ని మనం కబ్జా పెట్టేయాలంటే కబ్జా పెట్టేస్తున్నాను. పెద్ద తర్కాణం ఇది. దీనిని మట్టుకు జనసేన అందరూ విశాఖ ప్రజలకు కూడా నా విన్నపం కూడా ఏంటంటే, ఇది చాలా ప్రశాంతమైన నగరం ఇది. ఈ ప్రశాంతతని వైసీపీ నాయకులు చెడగొట్టేస్తున్నారు. ముఖ్యంగా ఇలాగే హైదరాబాద్లో కూడా, తెలంగాణలో కూడా ఇలాగే దోపిడీ చేశారు వీళ్ళు. ఈ వర్గం ఇలాగే దోపిడీ చేస్తేనే తగలేశారు తెలంగాణ నుంచి. ఈరోజు ఉత్తరాంధ్ర ఆస్తుల్ని అడ్డగోలుగా దోపిడీ చేయడం అంటే మన తార్కాణం ఇది. ఈ స్థలాలు క్రిస్టియన్ స్థలాలు, చర్చి స్థలాలు కానీ, దేవాలయ స్థలాలు కానీ, ఎవరైనా సరే సింహాచలం భూములు కానీ ఏదైనా సరే ఇలాగ అడ్డగోలుగా దోపిడీ చేస్తూ ఉన్నారు. ఇదే దోపిడీ కనుకైతే ఈరోజు మొత్తం ఉత్తరాంధ్ర డంపింగ్ యార్డ్ లాగా అయిపోద్ది, స్థలాలన్నీ బయట వాళ్ళకి వెళ్ళిపోద్ది. ఇది మీరు ఆలోచించుకోవాలి, ప్రజలందరూ కూడా ఆలోచించుకోవాలి దీన్ని. ఇది యువతకు కూడా, విశాఖ ఉత్తరాంధ్ర యువతకు కూడా ఇది ప్రత్యేకించి మీరు దృష్టి పెట్టాలి దీని మీద. అలాగే ఆంధ్ర యూనివర్సిటీలో విద్యార్థులు కూడా దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టాలి. మీరు ఉస్మానియా విద్యార్థులు ఎలాగ తెలంగాణ కోసం అయితే నిలబడ్డారో, ఆంధ్ర కోసం, ఉత్తరాంధ్ర కోసం ఉస్మానియా విద్యార్థులు కూడా నిలబడాలి. దయచేసి దీన్ని వైసీపీ పార్టీకి దానిని ఒక అడ్డాలాగా చేయకుండా మనకు ఆంధ్ర యూనివర్సిటీని ఖచ్చితంగా దాన్ని ఎదుర్కొంటాం, పరిస్థితులు మారుస్తాం. ఎప్పుడో 2047లో రావాల్సిన దానికి ఈ టీడీఆర్ బాండ్స్ ఇప్పుడే తీసేస్తున్నారు. దీంట్లో 68 కోట్లు వాళ్ళకి ముందుగా నిలిపోయింది. 2047లో జరగాల్సిన దానికి ఇదే ఇక్కడ ప్రత్యేకించి మనకి వైజాగ్లో మిగతా వాడికి టీడీఆర్ బాండ్స్ రావాలంటే తణుకులో జరిగిన ఈ టీడీఆర్ బాండ్ స్కామ్ అక్కడ జరిగితే దాని పర్యవసానం ఇక్కడ ఉంది. కానీ ఇంత జరిగితే అందరికీ ఆపారు. కానీ ఎవరైతే మనకి పద్ధతిగా ఉంటారో, ఎవరైతే వితిన్ ద చట్టానికి లోబడి టీడీఆర్ బాండ్స్ ఇవ్వాలో వాళ్ళకి ఆప్ చేసి చట్టాలను అతిక్రమించిన వాళ్ళకి టీడీఆర్ బాండ్స్ 68 కోట్ల రూపాయలు వాళ్ళకి ఇచ్చేస్తారు. ఎట్టి పట్టిన అడ్డగోలుగా దోపిడీ చేస్తూ ఉన్నారు. ఈ ఎంపీ కూడా సిగ్గు లేకుండా ఇంట్లో భార్యని, బిడ్డని, మొత్తం ఆడిటర్ని కూడా కూర్చొని నుంచోబెడితే, అడ్డగోలుగా హింసిస్తే సిగ్గు లేకుండా ఎంపీ కూర్చొని మా పార్టీ వాళ్ళు చేసింది అంటాడు. అసలు అయినా ఎంపీ కూడా మీరు నిర్ణయించుకోవాల్సింది, ఎంపీ అనేవాడికి సంబంధం ఏంటి? నీకు ప్రజలు నీకు అండగా ఉన్నారు. ప్రజలు నీకు ఓట్లేశారు. ప్రజలు ఓట్లేస్తే నువ్వు కూర్చోబెట్టి నీ వ్యాపారం బాగాలేకపోతే వదిలిపోతానంటావేంటి? నీ బాధ్యత ఇది. ఎంపీకి నీ బాధ్యత పారిపోతానంటావండి ఇక్కడి నుంచి. అలాంటప్పుడు నువ్వు ఎంపీ ఎందుకు అయ్యావు? ఇక్కడ ఓట్లు ఎందుకు ఎంచుకున్నావు? ఎందుకు ఎంచుకున్నావు ఓట్లు? వెళ్ళిపో ఇక్కడి నుంచి, రిజైన్ చేయి. తిరిగి ఎలక్షన్లు పెడతాం.
అడ్డగోలుగా ప్రైవేట్ వ్యాపారాలుగా మీకు ఎంపీలకు ఇచ్చింది. మీకు సిగ్గుండాలి ఎంపీకి. జగన్ కూడా చెప్తున్నాను, జగన్ నువ్వు ఏదైతే అక్రమాలు చేసావో, ఏదైతే ఉత్తరాంధ్రాన్ని దోపిడీ చేస్తున్నావో, ఏదైతే అన్యాక్రాంతంగా స్థలాలు నువ్వు కబ్జా పెడుతున్నావో అన్నిటినీ బయట తీసుకొస్తాం. రేపొద్దున నీ మీద కొత్త ప్రభుత్వం మారిన వెంటనే నేను కోర్టు చుట్టే తిరగాలి, గుర్తుపెట్టుకో. ఇదే నీకు హెచ్చరిక. నీకు ప్రజలందరూ కూడా, ముఖ్యంగా మీడియా వారికి కూడా నా విన్నపం, దయచేసి ఇలాంటి అక్రమాలని బయటకు తీసుకొచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఎంత దరిద్రం అంటే ఇంకా దారుణం. దరిద్రం ఉన్న పదం వార్తను క్షమించాలి. ఎంత దరిద్రం అంటే ఈ దోపిడీ చేసిన ఆస్తికి మళ్ళీ వీధి సోల్ అని చెప్పి ఇది విఐపి రోడ్డు క్లోజ్ చేశారు. వీధి సోల్ అంట. మీ కర్మ బాగలేనప్పుడు మీరు అడ్డగోలుగా దోపిడీ చేస్తున్నారు. మీకు ఏ వస్తువు బాగుండదు. జనసేన ప్రజలు, విశాఖ ప్రజలు ఉన్నారు. మీకు ఉన్నంతకాలం మీ జీవితాలు కానీ మీ నుదుటిరాతలు కానీ బాగుండవు. ఎందుకంటే మీరు చేసే అడ్డగోలు దోపిడీకి మేము ఉంటాం. అదే మీరు చూడండి, వీధి సోల్ అంటే దీనికి, స్థలానికి వీధి సోల్ అంటే. అడ్డగోలుగా చర్చి ఆస్తులు దొబ్బేసిన మీకేంటి వీధి సోల? చర్చి ఆస్తులు దొబ్బేశారు ఇక్కడ. మళ్ళీ దీనికేమో కూర్చోబెట్టి హిందూ విధానంలో కూర్చోబెట్టి వాస్తవం చెప్తా ఉన్నారు. సిగ్గుపడాలి. కలెక్టర్ ఆధీనంలో డిసిషన్ తీసుకుంటే పెండింగ్ ఉంది యూఎల్సీకి సంబంధించి. అలాగే జిల్లా కోర్టులో కేసు పెండింగ్ ఉంది, హైకోర్టులో ఉంది, సుప్రీంకోర్టులో ఉంది. ఇన్ని ఉంటుండగా అధికారులు అనుమతి గారు ఎలా ఇచ్చారండి? ఇంకేం చెప్పాలి? ముఖ్యమంత్రి దొంగ. ముఖ్యమంత్రి ఏ సంతకాలు పెట్టుకున్న సంతకాలు వాళ్ళ సొంత పేషీలోనే, సొంత సీఎం పేషీలోనే, వాళ్ళ ముగ్గురు సెక్రటరీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేషీలోనే మీకు డిజిటల్ ఫాల్స్ సిగ్నేచర్స్ వెళ్ళిపోతా ఉంటే ఇంక దిక్కే ఉంది విశాఖపట్నం కార్పొరేషన్ కానీ మిగతా వాటికి కానీ. ఎవరు సంతకాలు పెడుతున్నాడు? అధికారుల మీద ఏ ఒత్తిళ్లు పెడుతున్నారు? చంపేస్తామని బెదిరిస్తున్నారు. ఏం బెదిరింపులు ఇస్తున్నారు మనకేం తెలుస్తుంది? ముఖ్యంగా ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులు కూడా మీరు రాజ్యాంగాన్ని కాపాడాల్సిన వారు, మీరు ప్రజల ఆస్తుల్ని కాపాడాల్సిన వారు. దయచేసి వీరి బెదిరింపులకు కానీ వీరి ఒత్తిళ్లు కానీ తలంచకండి. ఇది నా విన్నపం మీకు. ఎందుకంటే ప్రత్యేకించి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో, అమిత్ షా గారి దృష్టిలో ఉన్నాయి. ముఖ్యంగా వైజాగ్ సంబంధించి ప్రత్యేకించి అందరి దృష్టిలో ఉంది. ఎందుకంటే చాలా కీలకమైంది, దేశ భద్రతకి చాలా కీలకమైంది. 1970లో మనకి కూర్చోబెడితే మనకి ఇక్కడ సబ్మెరీన్ ముంచేసిన విధానం కూడా మీకు తెలుసు అందరికీ. ఇది చాలా కీలకం, దేశ రక్షణకి చాలా కీలకం. ఇక్కడ అంతరంగిక శాంతి భద్రతలు చాలా కీలకమైనవి ఇక్కడ. అందుకని కేంద్ర ప్రభుత్వం కూడా చాలా కీలకమైన దృష్టిలో చూస్తూ ఉంది దీన్ని. ఇలాంటి అన్యాయం, ఎందుకంటే రౌడీలు, గుండాలు రాజ్యాలు వెళ్తే అలాగే ఉంటుంది. లేదు, నేను మీకు ఇది కూడా చెప్తున్నా, మీరు చప్పట్లు కొట్టడం కాదు, మీరు మీ అభిప్రాయాన్ని బలంగా తెలియజేయండి. మరి చెప్పండి. దీని నిర్మాణం మిగతా చోట్ల ఎక్కడైనా చిన్న నిర్మాణం అని అక్రమం జరిగితే అధికారులు చర్యలు తీసుకుంటారు. ఇన్ని కంప్లైంట్స్ పెట్టి తీసుకోవడం వెనక ముఖ్యమంత్రి చిన్నపాటి వైలేషన్, ఒక 2 గజాల వైలేషన్ ఉంటేనే మొత్తం మూసేస్తారు. సాక్షాత్ ఋషికొండనే రక్షణ కవచం, అది ప్రకృతి రక్షణ కవచం, అది దాన్ని అన్యాక్రాంతం చేస్తాం. దానికే వైలేషన్స్, దానికి కూడా గ్రీన్ ట్రిబ్యునల్ వైలేషన్స్ అగేన్స్ట్కి వెళ్ళిపోయింది. దీనికి కూడా వైలేషన్స్ ఉన్నా కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే ప్రజల్లో కనుక మీ హక్కుని, మన హక్కుని కనుక మనం పరిరక్షించకపోతే, మనం దాన్ని స్థాపించకపోతే ఇలాగే దోపిడీలు జరుగుతాయి. ఎందుకంటే కొన్నిసార్లు అధికారులు కూడా చేయలేరు. అధికారులు చేయలేని పనిని ప్రజలే చేయాలి. ప్రజలే ప్రభువులు దీనికి. We empowered ourselves. We have given democracy to ourselves. అంతేకాని జగన్ కోసం డెమోక్రసీ ఇవ్వలేదు, వైసీపీ కోసం డెమోక్రసీ ఇవ్వలేదు. అందుకని దాన్ని దయచేసి అందరూ గుర్తించాలి. మనం జనసేన వస్తుంది, జనసేన వచ్చే వరకు ఆకూడదు అంటున్నాను. ఈ లోపే చేసేయాలంటున్నాను. ఎప్పుడో ఎలక్షన్లు వస్తాయి, అప్పుడు దాకా మేము వెయిట్ చేయట్లా. ఇప్పుడే ఆపాలని కోరుకుంటా ఉన్నాం. ఇప్పుడే లేదు, మీరు ఎలా అయితే పనిచేస్తున్నారో మేము కూడా అదే విధంగా పనిచేస్తున్నాం. ఎందుకంటే మనం కూర్చోబెట్టి దౌర్జన్యాలు చేయడానికి లేదు. వాళ్ళకేమో అసలు రాజ్యాంగం మొత్తం వాళ్ళే పాలిస్తున్నారు కాబట్టి వాళ్ళు ఏ రూల్స్ బెండ్ చేస్తున్నారు. ఈరోజు నేను రోడ్డు మీదకి రావాలంటే ఆంక్షలు, కారులోంచి బయటకు రావాలంటే ఆంక్షలు, ప్రజలకు అభివాదం చేయకూడదు, నమస్కారం పెట్టకూడదు, నమస్కారానికి ప్రతి నమస్కారం పెట్టకూడదు, ఇలాంటి ఆంక్షలు నాకు. అప్పటికి నేను ఎంతో నియంత్రించుకొని కాళ్ళు కూర్చొని చాలా సింపుల్, నమస్కారానికి ప్రతి నమస్కారం చేసే పరిస్థితి కూడా లేదు ఇక్కడ. ఇవన్నీ ఒక రోజులో జరిగేది కాదు. ఈ రోజున ప్రారంభించాం, చాలా సంవత్సరాల నుంచి ప్రారంభించాం. ఆ రోజున వైజాగ్లో కూడా ఇది చెప్పాను, వస్తే దోచేస్తారని.
ప్రత్యేకంగా నేను హైదరాబాద్లో చూశాను, తెలంగాణ భూముల్ని దోచేయడం చూశాను వీళ్ళ వర్గాలు. ఈరోజు అదే జరుగుతుంది. ఉత్తరాంధ్ర భూముల్ని, విశాఖ భూముల్ని ఎవ్వడు దోపిడీ చేయడానికి అవకాశం లేక ప్రజల ఆస్తులు ప్రజలకి చెందేలా మేము పోరాటం చేస్తాం. జై జనసేన.